నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి అన్నమాట సో వివో వాళ్ళ V60 స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఇండియా టీజ్ అయితే మనకి హింట్స్ అయితే ఇస్తారన్నమాట సో స్మార్ట్ ఫోన్ 37,000 నుంచి 40,000 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయంటారు అండ్ ఆల్సో ఆగస్ట్ 12th రోజున మనకి అవైలబుల్ ఉండే అవకాశం ఉందనేసి థర్డ్ ఆఫీస్ ఫ్లిప్కార్ట్లకి నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మోస్ట్లీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మంచి స్పెసిఫికేషన్స్ అయితే హింట్స్ అయితే బయటపడ్డాయి ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే 1.5K AMOLED డిస్ప్లే 6.6 ఇంచ్ డిస్ప్లే 1300 బ్రైట్నెస్ ఈ జాయిస్ వాళ్ళ కెమెరాతో పాటు కూడా వస్తుంది 50 మెగాపిక్సెల్ కెమెరా 8 మెగాపిక్సెల్ రైడింగ్ కాబట్టి 50 మెగాపిక్సెల్ది ప్రైమరీ పెరిస్కోపిక్ లెన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు అండ్ ఆల్సో ఫ్రంట్ కూడా సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట సో దీనివల్ల ఏమైతే మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది ఆబ్వియస్గా వివో గురించి మనకు తెలిసిందే జాయిస్ వాళ్ళది కొలాబరేషన్ తీసుకున్న మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు కూడా వస్తుందని అయితే రికమెండ్ చేస్తున్నాం నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట ఒప్పో వాళ్ళు ఒప్పో K13 సిరీస్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇండియా లాంచ్ డేట్ అవుతుందని అండ్ ఆల్సో ఒప్పో వాళ్ళ ఇండియన్ వాళ్ళు అయితే ఒక ఎక్స్లా ఒక పోస్ట్ అయితే పెట్టారు అప్పుడు ఇక్కడ చూసుకుంటే టాప్లో ఒప్పో అండ్ ఫ్లిప్కార్ట్ అనేసి అయితే పెట్టిరు ఒప్పో K13 టర్బో సిరీస్ కమింగ్ సూన్ అనేసి అయితే ఒక పెట్టిరు ఒక టార్నెడో ఎలక్ట్రిక్ టార్నెడో లాంటి పిక్చర్ అయితే పెట్టిరు అన్నమాట ఇక్కడ పోస్ట్ ఏం చేసిరంటే గెట్ రెడీ టు ఎంటర్ ద ఒప్పో టర్బో జోన్ అన్లీష్డ్ ది హ్యాష్ట్యాగ్ Oppo 13 Turbo Series 5G power, speed and performance like never before coming soon. Hashtag live unstoppable, hashtag OP phones అనేసి అయితే పెట్టారు ఇక్కడ వాళ్ళు లింక్స్ కూడా ఇచ్చారు అన్నమాట లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఫ్లిప్కార్ట్కి రీడాక్ట్ అయిపోతారు అన్నమాట సో ఒకసారి చెక్ చేసుకోండి సో కన్ఫర్మ్ అయిపోయింది ఒప్పో K13 టర్బో సిరీస్ స్మార్ట్ ఫోన్ అవుతుంది ఫ్లిప్కార్ట్లో మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఇది ఒక టీజ్ అయితే చేస్తారు త్వరలో లాంచ్ అవబోతుంది అన్నమాట నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే షూట్ కట్ అనే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అమ్మడమే చాలా రోజుల తర్వాత వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వలేరు సో వీళ్ళ కొత్త అప్డేట్ తీసుకొచ్చి 25.07 అప్డేట్ అయితే తీసుకొచ్చారు సో దీంట్లో మెయిన్ ఏంటంటే స్పీచ్ టు టెక్స్ట్ మోడల్ డౌన్లోడ్ తీసుకొచ్చారు అన్నమాట సిస్టమ్ ఫ్యూజన్ UI థీమ్ ఇంప్రూవ్ చేసారు అవుట్లైన్ వీడియో ఫిల్టర్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ అండ్ ఇంకా కొత్త ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే అడ్జస్ట్ క్లిప్స్ గెయిన్ వాల్యూమ్ టర్న్ ఆన్ అవి చూసుకోవచ్చు అన్నమాట అడ్జస్ట్ క్లిప్స్ అండ్ దాని తర్వాత సాఫ్ట్ ఫోకస్ వస్తుంది ఆడియో వీడియోషన్ స్లైడ్ జనరేషన్ వస్తుంది స్లైడ్ జనరేటర్ అండ్ ఇక్కడ మిక్సింగ్ సౌండ్ మిక్సింగ్ ఇంప్రూవ్మెంట్లు ఈక్వలైజర్ 3 ఈక్వలైజర్ 15 బ్యాండ్స్ ఈక్వలైజర్ 3 బ్యాండ్స్ ఈక్వలైజర్ పారామీటర్స్ హై పాస్ లో పాస్ వీటికి సంబంధించిన కొన్ని ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసిరన్నమాట అండ్ ఆల్సో కొన్ని బగ్ ఫిక్సెస్ ఉండేవి సో అది మాస్క్ అప్లై చేసినప్పుడు ఎర్రర్స్ వస్తుండే కదా అవి కూడా ఇలా సాల్వ్ అయితే చేసిరు అన్నమాట దాని తర్వాత నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ న్యూస్ చూసుకుంటే టెయిల్ ఓఎస్ నుంచి అన్నమాట సో టెయిల్ ఓఎస్ అనేది లినక్స్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ కొంచెం ప్రైవసీ కన్సర్న్కి యూజ్ చేస్తారంటే దీంట్లో 6.18 అప్డేట్ తీసుకొచ్చారు సో దీంట్లో వెబ్ టర్నల్ బ్రిడ్జెస్ అండ్ అప్డేట్ తీసుకొచ్చి టార్ బ్రౌజర్ కానీ థండర్బర్డ్ కూడా టార్ నెట్వర్క్ కూడా ఇంకో ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు సో టార్ బ్రౌజర్ చూసుకుంటే 14.5.5 అప్డేట్ తీసుకొచ్చారు థండర్బర్డ్ చూసుకుంటే 128.12.0 అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట అండ్ స్లైడ్ కొంచెం నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసిరన్నమాట నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఒకటే వచ్చింది ఏంటంటే ఇనోక్ 3D నుంచి సో ఇనోక్ 3D వాళ్ళు ఎన్విడియా వాళ్ళ GeForce RTX 5090 అండ్ 5080 ఫ్రాస్ట్ బైట్ ప్రో సింగిల్ స్లాట్ GPU తీసుకొచ్చింది ఇది వాటర్ బ్లాక్తో పాటు కూడా పనిచేస్తుంది సో సింగిల్ స్లాట్ అంటే ఏముండదు ఇంత సన్నగా ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేసారంటే దానికి వాటర్ బ్లాకింగ్ యూజ్ చేసి లైక్ రేడియేటర్స్ ఉంటాయి కదా ప్రాసెసర్ ఫ్యాన్స్ వస్తాయి అట్లాంటి వాటర్ బ్లాక్ రేడియస్ తీసుకొచ్చారు సో డైరెక్ట్ కస్టమ్ లూపింగ్ సెట్ చేసుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది అన్నమాట ఆబ్వియస్గా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది ప్రైస్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది ప్రస్తుతానికైతే మాత్రం అనౌన్స్మెంట్ అయిపోయింది అనమాట సో ఇండియాకి అయితే రాకపోవచ్చు వచ్చినా కూడా లక్షలనే ఉంటాయి ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది సో ఇదొకటి వచ్చిందని ఒక అప్డేట్ అయితే అంతే అనమాట హార్డ్వేర్కి సంబంధించి నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఎల్డెన్ రింగ్ గేమ్ గురించి అయితే మీకు అందరూ తెలిసిందే కదా సో దీంట్లో ఎల్డెన్ రింగ్ నైట్ రీజన్ అనే గేమ్ కొంచెం ఇంకా టఫ్ అనుకోవచ్చు దీంట్లో 2 ప్లేయర్ డ్యూయల్ ఎక్స్పెడిషన్ మోడ్ అయితే ఈ వారంలో తీసుకొస్తున్నాం అనేసి అయితే అన్నారు ఎవరైతే బాగా సోర్స్ లైక్ గేమ్స్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇది ఆన్ July 13 టేక్ ఆన్ నైట్ టెరాయిన్ యాజ్ 2 కిండర్ సోల్స్ అనేసి అయితే పెట్టారు కిండ్రెడ్ సోల్స్ అని సో దాంట్లో కిండర్ సోల్స్ అని ఉంటుంది సో July 30 రోజున అంటే ఈ వారమే
మనకి అప్డేట్ అయితే వస్తుంది. ఇక్కడ ప్యాచ్ వర్జన్ చూసుకుంటే ప్యాచ్ 1.02 ప్యాచ్ అప్డేట్ వస్తుంది. దీంట్లో డ్యూయల్ ప్లేయర్స్లో చూసి కొంచెం అంటే ప్లే చేసిన ఇద్దరు ఆడేటప్పుడు వాళ్ళకి కొంచెం ఏమంటారు ఎక్స్పీ కానీ లేకపోతే బాస్ యొక్క హెచ్పీ కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నమాట. ట్రై చేయండి ఒకవేళ గట్లో ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్లో ఒక మంచి గేమ్ అయితే అవైలబుల్ ఉంది, ఫ్రాస్ట్ పంక్ అని. ఈ గేమ్ అయితే చాలామందికి అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకు అంటే ఇది స్ట్రాటజిక్ గేమ్ అనమాట. మీరు చలిలో ఉంటారు అన్నమాట. చలిలో గ్యాదర్ చేసుకొని టెంపరేచర్స్ అవన్నీ కంట్రోల్ చేసుకొని మీరు సర్వైవ్ కావాలన్నమాట. ప్రైస్ తక్కువ ఉంది, 195 రూపీస్తో పాటు కూడా వస్తుంది. యూపీఐ పేమెంట్స్ అది మీరు చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్గా 2018లో రిలీజ్ అయింది. సో 6-8 ఇయర్స్ అయిపోయి పాత గేమే, కొత్తదేం కాదు, కానీ మంచి డిమాండ్ ఉన్న గేమ్ అనమాట. సో గేమ్ వచ్చేసరికి మ్యాక్ ఓఎస్లో అండ్ లినక్స్ విండోస్లో కూడా అవైలబుల్ ఉంది. సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే డ్యూల్ కోర్ ప్రాసెసర్ ఏదో సరిపోతుంది. అండ్ 4GB ర్యామ్, GTX 660, Radeon R7 370, 2GB వీడియో మీద సరిపోతే 8GB ర్యామ్ ఉంటే ఈజీగా 8GB స్టోరేజ్ ఉంటుంది, ఈజీగా రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో 8GB అంటే ఈజీగా గేమ్ మొత్తం ర్యామ్లోనే వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ మధ్యకాలం అందరు 16GB 32GB మినిమం అయితే రికమెండ్ చేస్తారు కాబట్టి గేమే దాంట్లో ఉండిపోతుంది అన్నమాట. సో ఓవరాల్గా నాకైతే బాగా అనిపించింది గేమ్. ట్రై అయితే చేయండి. స్ట్రాటజీ వాళ్ళకైతే నచ్చుతుంది, మీద వాళ్ళకైతే నేనైతే ఏం చెప్పలేను అనమాట. యాక్షన్ అడ్వెంచర్ వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ అనమాట బై. అండ్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.